బ్లాక్ స్పాట్ మీడియాకి స్వాగతం. టైప్ రైటింగ్, కంప్యూటర్ అండ్ షార్ట్ హ్యాండ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్లో టైప్ మోడల్ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ టైప్ నేర్చుకోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ టైప్ నేర్చుకొని భవిష్యత్తుని మార్చుకోవాలన్నారు. నమస్తే అండి. టైప్ రైటింగ్ మోడల్ ఎగ్జామ్ సెంటర్లో ఇప్పుడు మనం ఉన్నామండి. మెయిన్ ఎగ్జామినేషన్స్ మనకి రేపు ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో టైప్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆ ఎగ్జామినేషన్స్లో పిల్లల భయాన్ని పోగొట్టడానికి ప్రతి సంవత్సరం లాగానే ప్రతి బ్యాచ్ లాగానే ఈ బ్యాచ్లో కూడా గుంటూరు లోకల్ అసోసియేషన్ తరఫున ప్రిన్సిపాల్స్ అందరూ కలిసి స్టూడెంట్స్ కోసం ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 వారాల ముందుగా ఈ పరీక్ష కండక్ట్ చేసి ఇందులో కూడా పాస్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వటం, వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇందులో ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి ముందుగా ఒక ప్రీ టెక్నికల్ అనే ఎగ్జామినేషన్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది గుంటూరు లోకల్ అసోసియేషన్ తరఫున గత 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా స్టూడెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళకి తగిన ప్రోత్సాహక బహుమతులు ఇస్తే దీని యొక్క విలువ తెలియజేయడం కోసమే ఎగ్జామ్ పెట్టడం జరుగుతూ ఉన్నది. తర్వాత స్టూడెంట్స్ కూడా ఇది బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా జరిగిన ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్లో కూడా చక్కగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి మంచి మార్కులతో పాస్ అవుతూ ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలామందికి టైప్ రైటింగ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో. అలాగే నార్త్ ఇండియన్స్ కొంచెం మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నారు. వాళ్ళ జాబ్స్లో రైల్వేస్లో వీటిలో కూడా ఎక్కువగా పొందుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఎంతసేపటికి బీటెక్లు వాటి మీద ఆధారపడ్డారు. దానికి ప్రత్యామ్నాయంగా ఇదే జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ ఉద్యోగాలు వచ్చి పిల్లలు బాగా మంచి గవర్నమెంట్ జాబ్స్లో వాటిల్లో సెటిల్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ ఇటువంటి ఎగ్జామ్స్ ముందు కూడా కండక్ట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం.